ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానుల చూపు అంతా అహ్మదాబాద్ వైపే ఉంది. టీ20 ప్రపంచ కప్ 2026 క్లైమాక్స్ కు చేరుకుంది. ఆదివారం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం గా పేరున్న నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం తలపడబోతున్నాయి. దీంతో అహ్మదాబాద్ నగరం మొత్తం క్రికెట్ మేనియాతో కదిలిపోతుంది. టీమిండియాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. సెమీఫైనల్ వరకు వచ్చిన ప్రతి మ్యాచ్ లో ఒత్తిడిని జయిస్తూ భారత జట్టు ఫైనల్ కు చేరుకుంది. అయితే అహ్మదాబాద్ అంటే టీమిండియాకు ఒక చేదు జ్ఞాపకం కూడా ఉంది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఇదే మైదానంలో భారత్ ఓడిపోయింది. అందుకే ఈసారి ఆ జ్ఞాపకాన్ని పూర్తిగా చెరిపేయాలని టీమిండియా, బీసీసీఐ ప్రత్యేక ప్లాన్ అమలు చేస్తున్నాయి. మొదటిగా ఒక కీలక మార్పు చేశారు. సాధారణంగా అహ్మదాబాద్ వచ్చినప్పుడు భారత జట్టు బస చేసే ఐటీసీ నర్మదా హోటల్లో కాకుండా ఈసారి తాజ్ స్కైలైన్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. గతంలో అదే హోటల్లో ఉన్నప్పుడు కొన్ని చేదు ఫలితాలు రావడంతో ఈసారి పూర్తిగా కొత్త వాతావరణం ఉండేలా చూసుకున్నారు. అలాగే స్టేడియంలో హోమ్ డ్రెస్సింగ్ రూమ్ కాకుండా విజిటర్స్ డ్రెస్సింగ్ రూమ్ వాడాలని నిర్ణయించారు. ఆటగాళ్లలో గతం అనే ఆలోచన రాకూడదనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పిచ్, టాస్, వాతావరణం ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించనున్నాయి. టీమిండియా సెమీఫైనల్లో ఆడిన అదే జట్టును కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు న్యూజిలాండ్ కూడా బలమైన జట్టే. ముఖ్యంగా వారి బ్యాటింగ్ లైనప్ ప్రమాదకరంగా మారింది. ఈ ఫైనల్ కు ఫీల్డ్ అంపైర్లుగా ఇంగ్లాండ్ కు చెందిన రిచర్డ్ మరియు అలెక్స్ వ్యవహరించనున్నారు. 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో కూడా రిచర్డ్ అంపైర్ గా ఉన్నారు. ఆ మ్యాచ్ లో భారత్ గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. అందుకే అభిమానులు దీనిని శుభ సంకేతంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫైనల్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. భారత్ గెలిస్తే వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. దీంతో లక్షలాది మంది స్టేడియంలో, కోట్లాది మంది టీవీల ముందు ఒకే ఆశతో ఎదురు చూస్తున్నారు. అహ్మదాబాద్ మైదానంలో ఈసారి టీమిండియా కొత్త చరిత్ర రాస్తుందా అన్నదే ఇప్పుడు అందరి ఆసక్తి.